కృష్ణ మరియు స్నేహ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులు గడిచాక వారి జీవితంలో గొడవలు మొదలయ్యాయి. స్వప్న కృష్ణతో ఎక్కువగా మాట్లాడేది కాదు. ఆమె ఎప్పుడూ ఫోన్లో మునిగిపోయి ఉండటం కృష్ణకు నచ్చేది కాదు. అలా ఒక రోజు వారి పెళ్లి రోజు వస్తుంది. కృష్ణ తలుపు తీసుకుని లోపలికి వస్తాడు. బట్టలపై రక్తపు మరకలతో. భార్యతో చెబుతాడు, కంగారు పడవద్దు, చిన్న యాక్సిడెంట్ అంతే అని. ఆమె అతనిని పట్టించుకోకుండా ఎప్పటిలాగే ఫోన్ చూస్తూ ఉండిపోతుంది. అతను తన రూమ్ లోకి వెళ్లిపోతాడు. అప్పుడే ఆమె ఫోన్ కి ఒక కాల్ వస్తుంది. ఆమె లిఫ్ట్ చేస్తుంది. అవతలి నుండి ఒక వ్యక్తి అడుగుతాడు, హలో మేడం, ఈ నంబర్ కృష్ణ వైఫ్ దేనా అని. ఆమె అవును అని అంటుంది. అవతలి వ్యక్తి చెబుతాడు, నేను కానిస్టేబుల్ ని మాట్లాడుతున్నాను మేడం, మీ భర్త ఒక యాక్సిడెంట్ లో చనిపోయాడు, వెంటనే ఇక్కడికి వచ్చి బాడీని గుర్తుపెట్టి తీసుకువెళ్ళండి అని. ఆమె కంగారు పడుతూ చెబుతుంది, అదేంటి సార్, నా భర్తను ఇప్పుడే నేను చూశాను అని. అతను చెబుతాడు, మీరు చెప్పేది మాకు అర్థం కావట్లేదు మేడం, యాక్సిడెంట్ మధ్యాహ్నమే జరిగింది అని ఫోన్ పెట్టేస్తాడు. ఆమె ఏడుస్తూ అనుకుంటుంది, కృష్ణ అక్కడ చనిపోయి ఉంటే మరి ఇదివరకు నేను చూసింది ఎవరు? కృష్ణ చనిపోయి ఆత్మగా వచ్చి నన్ను కలిశాడా అని అనుకుంటూ అతని రూమ్ లోకి వెళ్లి చూస్తుంది. అతను అక్కడ ఉండడు. ఆమె అక్కడే కూర్చొని ఏడవడం మొదలు పెడుతుంది. సారీ కృష్ణ అని కలవరిస్తూ. ఇంతలో కృష్ణ బాత్రూమ్ డోర్ తెరుచుకుని, బస్ లో ఎవరో నా పర్స్ దొంగిలించారు అని చెబుతాడు. స్వప్న ఏడుస్తూ వెళ్లి అతన్ని గట్టిగా కౌగిలించుకుంటుంది. నీతి, మనల్ని ప్రేమించేవారు మనతో ఉన్నారని ఎప్పుడూ చులకనగా చూడవద్దు. ఎందుకంటే వారు మనకు దూరంగా వెళ్లిపోయిన రోజు సమయాన్ని వెనక్కి తిప్పి వారిని తిరిగి తీసుకురాలేము.